విచారణకు రాలేను, ఈడీ నోటీసులకు ఎమ్మెల్సీ కవిత రిప్లై. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో విచారణకు రావాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ మరోసారి నోటీసులు పంపింది. వారం రోజుల క్రితం నోటీసులు జారీ చేసిన ఈడీ మంగళవారం విచారణకు రావాలని కోరింది. అయితే ఈడీ ఆఫీసులో మహిళలపైన విచారణపైన తాను సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణలో ఉందని, దానిపైన ఇంతవరకు ఎలాంటి ఆదేశాలు రానందున తాను విచారణకు రాలేనని సోమవారం ఆమె ఈమెయిల్ ద్వారా ఈడీ అధికారులకు రిప్లై ఇచ్చారు. సో చాలామంది ఎక్స్పర్ట్స్తో మాట్లాడితే వాళ్ళు ఏమంటున్నారంటే, ఈడీ విచారణకి ఒకవేళ ఆమెను కనుక అరెస్ట్ చేయాలి అనుకుంటే ఏది కూడా అడ్డం కాదు, ఏది అడ్డం కాదు. మరి ఇప్పుడు ఏం చేస్తారన్నది చూడాలి. యాక్చువల్గా సైలెంట్గా ఉన్న ఇష్యూని మళ్ళీ ఇప్పుడు బీజేపీ వాళ్ళు మళ్ళీ తెర మీద తీసుకొస్తున్నారు. కల్వకుంట్ల కవిత అరెస్ట్ కాకపోవడమే పెద్ద డ్యామేజ్ చేసింది ఆ పార్టీని మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో. మళ్ళీ ఇప్పుడు ఆ తేనె తుట్టని మళ్ళీ కదిపిరు. అంటే దీన్ని బట్టి లాస్ట్ టైం జరిగిన తప్పుని మళ్ళీ వాళ్ళు రిపీట్ చేస్తారని అయితే నాకు అనిపిస్తలేదు. అందుకే ఆమెను అరెస్ట్ చేసే ప్రక్రియలో భాగంగానే ఆ తేనె తుట్టని కదిపారా అన్న ఒక చర్చ అయితే జరుగుతున్నది. చూడాలి. ఒకవేళ వీళ్ళంతా మళ్ళా చేసి మళ్ళీ ఎత్తేసారు అనుకో, మళ్ళీ గదే పరిస్థితి అవుతుంది వాళ్ళకి ఎంపీ ఎలక్షన్లో. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో వివరాలు సేకరించేందుకు గతంలో సిబిఐ అధికారులు కవితను ఆమె నివాసంలోని విచారించి పలు వివరాలు సేకరించారు. ఢిల్లీ ఈడీ ఆఫీసులో ఆమె 3 సార్లు విచారణకు హాజరయ్యారు. కవిత 10 సెల్ ఫోన్లు ధ్వంసం చేశారని ఈడీ పేర్కొనగా ఆ ఫోన్లను ఆమె ఈడీకి సమర్పించారు. మహిళనైన తనను తన నివాసంలోనే ఈడీ అధికారులు విచారించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పైన సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. తన పిటిషన్ పైన సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు రావాల్సి ఉన్నందున తాను విచారణకు హాజరు కాలేనని ఈడీ అధికారులకు కవిత సమాచారం ఇచ్చారు. ఈమెను ఇంట్లోనే చేయాలట, ఇంట్లోనే విచారణ చేయాలి. ఏ మహిళ, ఈ దేశంలో ఉన్న ఏ మహిళ ఎవరైనా తప్పు చేసినప్పుడు ఏ ఇన్వెస్టిగేషన్ ఆఫీసులకు వెళ్ళి విచారణ ఎదుర్కోలే.